Shall we bow our head for a word of prayer? దయచేసి తలలు వంచి ప్రార్థన చేద్దాం. Gracious God our Father, we thank you once again for this evening and we could sit around thy holy word. కృపగల ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ వాక్యము చుట్టూ మేము చేరి ధ్యానించుటకు మీరు ఇచ్చిన భాగ్యంకై మీకు స్తోత్రములు. We pray that the Spirit of God, who is the only right and wise teacher, might divide the word rightly unto us for this evening. ప్రియ ప్రభువా, మీ ఆత్మ ద్వారానే మీ వాక్యమును సరిగా విభజించి మేము వివరించగలమని నమ్ముతూ ఉన్నాం. As we stand on your behalf, give us all your grace and unction from above. ప్రభువా, మీ ఎదుట నిలబడి ఉండగా మీ కృపను మీ అభిషేకమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. Both to speak and also to listen, may the grace of God be upon each one of us. బోధించు వారికిని వినువారి మీదను మీ కృపను సమృద్ధిగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. And what you speak to us, dear Lord, help us to receive into our heart and that our life might be transformed for the glory of our God. ప్రియ ప్రభువా, మీరు మాట్లాడుతూ ఉండగా మా జీవితాలు మార్చబడి మీ మహిమార్థమై జీవించే భాగ్యము దయచేయండి. For there is only one who knoweth and searcheth the thoughts and intents of our heart. మా హృదయ ఆలోచనలను ఉద్దేశాలను ఎరిగే ఏకైక దేవుడు మీరే అని స్తుతిస్తున్నాం. And there is only one who can come to our succor and our help, and it is you, O God. ప్రియ ప్రభువా, మీరు మాత్రమే మా సహాయకుడవని సహకారివని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. So we pray you come to our help. ప్రియ ప్రభువా, మేము ప్రార్థిస్తూ ఉండగా మీరే మా సహాయమునకు రండి. Come and speak to us with that sweet, silent voice. ప్రియ ప్రభువా, మీ తీయనైన మీ మెల్లని స్వరముతో మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. And divide your word according to our need this time. ఈ రాత్రి వేళ ఎవరెవరి అవసరానికి తగినట్లుగా వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. In the name of our Lord and our Savior, Jesus Christ, we pray. ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Amen. ఆమేన్. We turn to Philippians chapter 4. మనము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయాన్ని తెరుద్దాం. And in this 4th chapter, we have very important subject to be dealt with. ఈ 4వ అధ్యాయములో చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం ఆలోచించాలి. As you remember, in chapter 1, Apostle Paul presents to us single mind. మీరు ఇప్పటికే జ్ఞాపకం ఉంచుకున్నారు, అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయంలో ఏక మనస్సును గురించి ఆయన రాస్తున్నాడు. Chapter 2, he gives submissive mind. 2వ అధ్యాయంలో విధేయత గల మనస్సును గురించి మాట్లాడుతున్నాడు. Chapter 3, spiritual mind. 3వ అధ్యాయంలో ఆత్మీయమైన మనస్సును గురించి And మాట్లాడుతున్నాడు. now in chapter 4, you have secure mind or stable mind. 4వ అధ్యాయంలో స్థిర మనస్సు అనే విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. How often it has been a problem in our Christian life that our joy of salvation is robbed by certain things. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో మన రక్షణ ఆనందాన్ని దొంగిలించే అనేక కారణాలు ఉన్నాయి. In chapter 1, he says circumstances can rob your joy. మొదటి అధ్యాయంలో పరిస్థితులు మన ఆనందాన్ని దొంగిలిస్తూ ఉన్నాయి. But there is antidote for that. You can look to God and he can help you to overcome the circumstances. పరిస్థితులు ఏవైనా ప్రభువు వైపు చూచినప్పుడు పరిస్థితులను మార్చగల దేవుడు మనకున్నాడు. In chapter 2, he presents people as robbing our joy. 2వ అధ్యాయంలో ప్రజలు మన ఆనందాన్ని దొంగిలించేవారుగా ఉన్నారు. And the antidote for that is to be humble and obedient before God. ప్రజలు మన ఆనందాన్ని దొంగిలిస్తూ ఉండగా దేవుని ఎదుట వినేయులమైతే మరలా ఆనందాన్ని పొందగలం. In chapter 3, we see things can rob your joy. కొన్నిసార్లు ఈ లోకములో వస్తువులు మన ఆనందాన్ని దొంగిలిస్తూ ఉన్నాయి. But then you can count on God and you can make your decisions upon God and he will never fail you. For little sacrifices that you do in his name, he will surely reward you at the end. దేవుని కొరకు ఘనముగా ఎంచుకొని ఈ లోకములో వాటిని నష్టముగా ఎంచుకొని ఆయన మహిమార్థమై ఆయన రాకడ నిరీక్షణ కొరకై మనము జీవించినప్పుడు ఆనందాన్ని మరలా పొందగలం. And now in chapter 4, he is dealing with the 4th joy robber in our life. 4వ అధ్యాయములో మన
రక్షణ ఆనందాన్ని దొంగిలించే 4వ దొంగను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. And that is that many hearts and minds are full of anxieties and worries. అంటే చాలా మంది హృదయాలు, మనస్సులు విచారాల చేత, చింతల చేత నింపబడి ఉన్నాయి. Just look into your life for a while. ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. Had it not been true that many times, because of no reason, anxieties and worries have robbed our joy. నీ జీవితంలో చాలా సార్లు కారణమేమీ లేకుండానే చింతలు కమ్ముకున్నాయి. ఇది నిజము కాదా? So that's why he says in verse 1 of chapter 4, therefore my brethren, dearly beloved and longed for, my joy, my crown, so stand fast in the Lord, my dearly beloved. 4:1 కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లో ప్రభువునందు స్థిరులై యుండుడి అన్నాడు. He says, be stable, be secured in the Lord Jesus Christ. స్థిరులుగా ఉండండి, ప్రభువునందు స్థిరులుగా ఉండండి అన్నాడు. How often it has been our experience that worries and problems have caused us to toss to and fro. చాలాసార్లు మన జీవితాల్లో ఈ విచారాలు, చింతలు స్థిరముగా ఉండకుండా మనను అటు ఇటు ఊపివేస్తూ ఉన్నాయి. And many have become unstable in their Christian life. అందుకే అనేక మంది తమ జీవితాల్లో, క్రైస్తవ జీవితములో అస్థిరులుగా ఉన్నారు. So he says in verse 6 and 7, the antidote for that is to be men and women of prayer. ఈ చింతలను జయించి ఆనందాన్ని పొందాలంటే ప్రార్థించే స్త్రీ పురుషులు కావాలి. He says in verse 6, be careful for nothing, but in everything by prayer and supplication with thanksgiving, let your request be made known unto God, and the peace of God which passeth all understanding shall keep your hearts and your mind in Christ Jesus. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును అన్నాడు. So in this small portion in chapter 4 verses 1 to 10 we have the outline of this subject. ఈ చిన్న అధ్యాయములో మొదటి 10 వచనాల్లో ఈ సారాంశాన్ని పౌలు రాస్తున్నాడు. It's a very encouraging passage to us. ఇది చాలా మనను ప్రోత్సహించే భాగం. Because worry is something which divides our mind. మన జీవితాల్లో ఈ చింతలు మన మనస్సును విభాగించేస్తున్నాయి. The actual meaning of that word worrying is actually strangulating a man to death. ఈ చింత అంటే ఒక తాడు చేత ఒక మనుషుని గట్టిగా కట్టివేసే విధంగా ఉంది. Just a news is enough for us to lose the joy. ఒక విషయం వినగానే సంతోషాన్ని కోల్పోతాం. One phone call and we are restless. ఒక చిన్న ఫోన్ కాల్ రాగానే చాలా విచారాల చేత అవిశ్రాంతిగా మారిపోతాం. Maybe somebody has spoken one word to us and we are deeply hurt and our joy is lost. ఎవరో ఒక చిన్న మాట అన్నంత మాత్రాన హృదయంలో గొడవపడి సంతోషాన్ని పోగొట్టుకుని విచారకరమైన జీవితాలు. Maybe we have received one letter from somewhere and we have lost our happiness. ఎవరో ఒకరు తెలిసో ఒక ఉత్తరం రాయగానే మన సంతోషాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. And what an important thing it is for us to really analyze what this worry is and what the antidote or solution for that is. ఈ రాత్రి వేళ ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ చింతలు ఏమిటి? ఈ చింతలు జయించడానికి మార్గం ఏమిటి? In fact, you and I can choose to worry. నిజానికి నీవు నేను ఈ చింతలను ఎన్నుకోవలసిన వారమే. For any small reason, it is depending upon us whether to choose to worry or not to worry. ఏవైనా మనకు పరిస్థితులు మనకు సంభవించినప్పుడు దీని విషయమై చింతించాలా, దీని విషయమై చింతించకూడదా అనేది ఎన్నుకునేది అది నీ విషయములో ఆధారపడి ఉంటుంది. In fact, there has been so many problems in our lives and in our family lives. నిజానికి మన కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. Husband and wives are not living proper life today. ఈనాడు కుటుంబాల్లో భార్య భర్తలు సరైన జీవితాన్ని జీవించడం లేదు. And that's why there are unwanted divorces among many Christians today. అనేక మంది క్రైస్తవ కుటుంబాలలో ఇష్టము లేకపోయినా విడాకులు తీసుకుంటున్నారు. Divorce in the sight of God is an abomination. ఈ దేవుని దృష్టిలో విడాకులు అనేది అతి ఘోరమైన నేరం. But these days I have seen young couples are not able to get along with one another. ఈ దినాల్లో కొత్తగా వివాహమైన నూతన వధూవరులు చాలాసార్లు వెంటనే విడాకులకు వెళ్లిపోతున్నారు. Some are worried about a kind of sickness in their life. వారి జీవితాల్లో ఏదో రోగాన్ని బట్టి చింతలు ప్రారంభమయ్యాయి.
somebody has lost the job and it's a big problem for them. వారి జీవితాల్లో ఎవరో ఉద్యోగాన్ని కోల్పోయారు కాబోలు అది గొప్ప సమస్యగా మారిపోయింది. And exactly the same thing Lord Jesus Christ has said to us. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా మనకు బోధించారు. If you read John chapter 16 and verse 33, యోహాను సువార్త 16వ అధ్యాయం 33, 33వ వచనాన్ని చదివితే, he said, in this world you will have problems and difficulties. 16:33లో ఈ లోకములో మీకు శ్రమ కలుగును. In fact, the Lord said, you take it for granted there are going to be problems in your life. ప్రభు ముందుగానే శ్రమల గురించి మాట్లాడుతూ మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కోండి, శ్రమలు ఉన్నాయి అన్నారు. So he says guarantee of problems. అసలు మీకు సమస్యలు తప్పక ఉన్నాయి అన్నారు. But in the same verse he says, but I give my peace unto you. అదే వచనములో అన్నాడు, నా సమాధానమును మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. As we read in John 14:27, peace I give unto you, my peace I give unto you, not as the world giveth, but my peace I give unto you. యోహాను సువార్త 14:17లో నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా కాదు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు. So don't think because you have become Christian it is going to be bed of roses for you. క్రైస్తవ జీవితం అనగానే అదేదో పూల పానుపు అనుకోవద్దు. Actually it is a path of cross that you have chosen. నిజానికి నీవు ఎన్నుకున్న మార్గము ఇది ముళ్ళ మార్గము, సిలువ మార్గము. If you are following the Lord Jesus Christ, expect problems and difficulties. నీవు ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించాలని తీర్మానం చేసుకున్నావు అంటే సమస్యలకు సిద్ధంగా ఉండు. Then some of you must be thinking, oh God, this is the thing, then why have we become Christian? అయ్యో, ఈ సమస్యల గుండా పోవాలనుకుంటే ఈ క్రైస్తవ్యం క్రీస్తులోనికి వచ్చి ఉండేవాన్ని కాదు కదా అనుకుంటున్నా. We thought we will follow Lord Jesus Christ and all our problems will be solved. ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకుంటే మా సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుని నమ్ముకున్నామే. Don't misunderstand me when I say that, because he not only guarantees problem, there he guarantees peace from him also. వినండి, ఈ మాట చెబుతుండగా నన్ను అపార్థం చేసుకోవద్దు. ఈ లోకములో సమస్యలు ఉన్నాయి, అదే సమయంలో ఆ సమస్యలు జయించటానికి కూడా మార్గం ఉన్నది. That's why the Lord told to his disciples, let not your heart be troubled, believe in God, believe also in me. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఆయన మాట్లాడుతూ, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు, నా యందును విశ్వాసముంచుడి అన్నాడు. So it's a commandment for us to believe in the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆజ్ఞ ఇది, ఆయనను మనము నమ్మాలి. It's a commandment unto us that we should not be troubled in our hearts and worry about certain things. కొన్ని సంభవాలు సంభవిస్తూ ఉండగా మన హృదయాల్లో చింతించకూడదు అనేది అది దేవుని ఆజ్ఞ. Brother, this is all very nice to hear as a message. సహోదరుడా, వర్తమానం వినడానికి బాగుందయ్యా, but practically living is very difficult, brother. ఇది నిజంగా జీవించాలంటే చాలా కష్టము, క్లిష్టము సహోదరుడు అంటున్నావా? Lord, can you tell us some solution to overcome these worries in our life? ప్రభువా, ఈ చింతలు జయించడానికి ఏదైనా మార్గము చూపించండి. How do we deal with these problems in our life? మా జీవితాల్లో ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోగలం? Paul gives 3 principles to attack these anxieties and worries in our life in this passage. మన జీవితాల్లో ఈ చింతలనే ఆయుధం మన మీదకి వస్తుండగా ఆయుధాన్ని జయించడానికి 3 మరొక ఆయుధాలు ఉన్నాయి. In fact, Paul is supposed to be one who should be worrying more in this situation. నిజానికి ఈ పరిస్థితుల్లో ఎక్కువగా చింతించవలసిన వారెవరు? ఫిలిప్పీయులు కాదు, పౌలే. But in verse 4 he says, rejoice in the Lord, and again I say, rejoice. అందుకే పౌలు 4వ వచనంలో ఏమన్నాడు? ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అన్నాడు. How it is possible? ఇది ఎలా సాధ్యం? Paul, you are the one supposed to be in big worries and problems, but you say, rejoice in the Lord. How it is possible? అయ్యా పౌలా, నిజానికి ఎక్కువగా చింతించవలసిన వాడు నీవే గాని ఎలా చెప్పగలుగుతున్నావు ప్రభువునందు ఆనందించుడి అని? ఇది ఎలా సాధ్యం? Being in the jail in chains, Paul had many reasons to worry about. నిజానికి పౌలు చెరసాల్లో ఉండగా, సంఖ్యల మధ్య ఉండగా చింతించడానికి అనేకమైన కారణాలు పౌలుకున్నాయి. Remember, it is not easy to be in Roman prison. నిజానికి జ్ఞాపకం ఉంచుకోండి, ఆ రోమా చెరసాల్లో ఉండుట అనేది అంత సులభము కాదు. It is very difficult time inside there. లోపల చెరసాల్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఆనాడున్నాయి. He could have been worrying about his situation in prison. పౌలు తన పరిస్థితులను బట్టి చింతించవలసిన వాడు. He could have been worrying about
the church at Philippi, which had division and fractions and strife among themselves. ఫిలిప్పీ సంఘములో ఈ కక్షలు కలహాలు విభజనలను బట్టి పౌలు చింతించవలసిన వాడుగా ఉన్నాడు. That's why look in verse 2, he is requesting those two women, Eunice and Syntyche. అందుకే పౌలు ఆ యూదకియను సుంతికేను మే బతిమాలుకొనుచున్నాడు ఆయన. He is telling those two sisters, please don't fight in assembly. ఈ ఇద్దరు స్త్రీలతో ఆయన అంటున్నాడు, అమ్మా మీరిద్దరు సంఘములో గలిబిలి చేయకండి అంటున్నాడు. It is very easy for somebody to create trouble in the assembly. సంఘాల్లో సమస్యలు సృష్టించడం చాలా సులభం. So that could have been his thought and worry, oh God, what to do? These two sisters creating problem in Philippi. ఇవన్నీ పౌలు విన్నప్పుడు, అయ్యో ప్రభువా, ఈ ఇద్దరు సహోదరులు సంఘానికి ఎంత చేడు చేస్తున్నారు అనుకో. So there was problem for inside, there was problem from outside also. పౌలు జీవితంలో అక్కడ చెరసాల్లో సమస్యలు ఉన్నాయి, బయట సంఘములో సమస్యలు ఉన్నాయి. Because the Judaizers, the false teachers, they were bringing wrong teaching among the Philippians. ఈ యూదా బోధకులు ఈ ఫిలిప్పీల మధ్యకు దుర్బోధన తీసుకుని వస్తున్నారు. He could have thought, oh God, I went into that second missionary journey, I labored so much in Philippi and the whole work is spoiled. అయ్యో ప్రభువా, ఆ రెండవ దండయాత్రలో ఫిలిప్పీకి వెళ్ళాను, సంఘములో పని చేశాను, నేను కట్టిన పని అంత పాడైపోతుందని విచారించవలసిన వాడు పౌలు. But we see him not worrying about all these issues. ఇవన్నీ పరిస్థితులు పౌలు చుట్టుముట్టినా చింతించిన వాడు పౌలు. In fact, he was waiting for his verdict on next day whether the Roman government will say nail him to or crucify him or put him to death. He was waiting between life and death. పౌలు జీవితంలో రేపే ఒకవేళ మరణ దండన అన్నట్లుగా ఎదురు చూస్తున్నప్పటికీ ఈ చింతకు చింతించిన వాడు కాడు పౌలు. Yet we see him joyful and he is encouraging others, rejoice in the Lord, and again I say rejoice. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన ఆనందిస్తూ సంఘాన్ని అంటున్నాడు, సంతోషించండి, ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. Beloved, how can we be rejoicing Christian when there are problems and difficulties, worries and anxieties in our life truly? ప్రియులారా, వాస్తవంగా మన జీవితాల్లో సమస్యలు చింతలు చుట్టుముట్టినప్పుడు సంతోషంగా ఎలా ఉండగలం? First of all, we should find out what are the sources of this worry, what are the causes of this worry. మొట్టమొదట మనము గమనించవలసింది ఏంటంటే, ముందు ఈ చింతలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? The first cause of worrying in our life is చింతలు చింతించడానికి మొదటి కారణం ఏమిటంటే, having wrong value system in our life. మన జీవితాల్లో సరైన విలువలు గుర్తించకపోవడమే కారణం. When we give more importance to temporal things than eternal things, that will bring worries in your life. మన జీవితాల్లో ఈ తాత్కాలికమైన వాటికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి శాశ్వతమైన వాటికి తక్కువ ప్రాముఖ్యత ఇస్తే అప్పుడే చింత ప్రారంభమైంది. You can see in Matthew's Gospel chapter 6 verse 19 and 20, the Lord said, "Lay not up for yourselves treasures upon the earth, where moth and rust doth corrupt, and where thieves break through and steal, but lay up for yourselves treasure in heaven, where neither moth nor rust doth corrupt, and where thieves do not break through nor steal. For where your treasure is, there will your heart be also." మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటయైనను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. Remember, the first cause of worry is given here. ఈ చింతలకు మొట్టమొదటి కారణం ఇక్కడ ప్రభు చెబుతున్నాడు. It's because what you think about, what you concentrate upon, things of the world or things of God. వినండి, గమనించండి, నీ జీవితంలో దేనికి ఏకాగ్రత శ్రద్ధ చూపిస్తున్నావు? ఈ లోక విషయాలా, దేవుని విషయాలా? If you worry about money, you will run for earning money. నీవు ఒకవేళ డబ్బుల గురించి చింతిస్తే డబ్బా 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 అని డబ్బు వెంట పరిగెత్తుతావు. The more you earn money, and sometimes if you lose that, that will become a big problem for you. ఈ డబ్బును ఎక్కువ సంపాదించి ఒక్కసారి పోగొట్టుకుంటే నీకేముంది? You run after things of this world, and you may get or you may not get, and that will cause you into troubles and worries. ఈ లోకములో వాటి కొరకై నీవు పరిగెత్తుతూ ఉండగా ఒకవేళ పొందినా పోగొట్టుకున్నా చింతలే. Just think right now, what is that your heart is set upon? అసలు నీ హృదయము
దేని మీద దృష్టిని కేంద్రీకరించావో ఆలోచించు. It says, for where your treasure is, there your heart also will be. అందుకే ప్రభు అన్నాడు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును. Think of that man who started very well with Apostle Paul. పౌలుతో పాటు చక్కగా ప్రారంభించిన ఒక వ్యక్తిని గురించి మాట్లాడండి. Together they went for ministry everywhere. వారిద్దరూ కలిసి పరిచర్యకు వెళ్లారు. They did great ministry for the Lord. వారిద్దరూ కలిసి దేవుని కొరకు గొప్ప పని చేశారు. But suddenly this man was attracted towards the things of this world. ఆ పౌలును వెంబడించిన ఈ వ్యక్తి ఈ లోక ఆకర్షణలు ఆయన్ను ఆకర్షించాయి. And he deserted Paul. పౌలును విడిచి He వెళ్లిపోయాడు. deserted Lord. ప్రభువును కూడా విడిచి He వెళ్లిపోయాడు. deserted ministry. పరిచర్యను కూడా విడిచి Can వెళ్లిపోయాడు. you tell me his name? Who was that? ఎవరు ఆ వ్యక్తి పేరు చెప్పండి. Yes. In 2 Timothy 4:10 we read about him. Demas loved the world and has deserted me. తిమోతి 2వ పత్రిక 4:10లో పౌలు అంటున్నాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్లిపోయెను అన్నాడు. So wrong value system in your life will bring worries and anxieties. నీ జీవితములో సరిగాని వాటికి విలువ ఇవ్వడము ద్వారానే చింత ప్రారంభమైనది. If you want to overcome, set your priorities right. Give God first place in your life. నీ జీవితంలో ఈ చింతను జయించాలంటే ఇంతవరకు దేని మీద దృష్టిని ఉంచావో దాన్ని విడిచి దేవుని మీద నీ దృష్టిని ఉంచు. The second cause is unconfessed sin in your life. ఈ చింతకు రెండవ కారణాలు ఇంతవరకు నమ్మిన నీవు ఒప్పుకోని అనేకమైన పాపాలు. There are many believers who are continuing in one sin for long period of time. చాలా మంది విశ్వాసుల్లో ఈ కొన్ని పాపాలలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నారు. They know very well that they cannot get along with secret sin for long time. వారు ఎరుగుదురు ఈ రహస్య పాపములో నేను అనేక సంవత్సరాలు ఉండలేనని ఎరిగి కూడా, But they still continue like that. ఎరిగి కూడా అందులోనే పరిగెత్తుతున్నారు, పయనిస్తున్నారు. And that's why their mind, their thoughts are divided. అందుకే వారి మనస్సు, వారి ఆలోచనలు విభజించబడ్డాయి. There is always fear and anxiety inside. వారిలో లోపల భయము, ఆందోళన, చింతలు ప్రారంభమయ్యాయి. Will somebody know about it? ఎవరైనా ఎరిగితే ఈ విషయాలు, How can I hide it? నేను ఎలా దాక్కోగలను? If somebody comes to know about it. ఎవరైనా ఈ సంగతులు So గ్రహిస్తే they're always in that struggle always. వారిలో ఈ పోరాటం గలిబిలి ఉన్నది. Think of David when he committed sin. దావీదును ఆలోచించండి. దావీదు పాపం చేసినప్పుడు You know what happened? ఏమైంది తెలుసా? When David committed sin, he was trying to cover up that sin for 6 months long. ఈ దావీదు పాపము చేసి 6 నెలలు పాపాన్ని కప్పాలనుకున్నాడు. And the consequence of that, or the result of covering sin, is given in Psalms 32. 33వ కీర్తనలో ఈ దావీదు తన పాపాన్ని కప్పుకోవడం ద్వారా కలిగిన పర్యావసనాన్ని అక్కడ చెప్పాడు. Look at Psalm 32 and verse 3 and 4. 32వ కీర్తన 3-4 వచనాలు. He says there, when he was hiding that sin from God, ఈ దావీదు అంటున్నాడు, తన పాపాన్ని తాను కప్పుకున్నప్పుడు how it caused worry and anxiety in his body. తన శరీరములో ఈ ఆందోళన, చింతలు ఎలా ప్రారంభమయ్యాయో చెబుతున్నాడు. Verse 3 he says, when I kept silence, my bones waxed old through my roaring all day long. నేను మౌనముగా ఈ పాపాన్ని భరిస్తూ ఉండగా నా ఎముకలు క్షీణించెను, నా సారము ఎండిపోయెను అన్నాడు. For day and night thy hand was heavy upon me, my moisture is turned into drought of summer. దివారాత్రములు నీ చేయి నా మీద భారముగా ఉన్నది, నా సారము వేసవి కాలమున వెండినట్టాయను అన్నాడు. This is what will happen if you cover your sin. That will cause anxieties and worries. ఈ పాపాలు కప్పుకోవడము ద్వారా నీ జీవితంలో ఒకరిని చూడగానే, ఆ పరిస్థితులను చూడగానే ఒక భయము, ఆందోళన నీలో ప్రారంభమైంది. That's why in verse 5 he says, I will not hide it. I will acknowledge my sin unto thee, and my iniquity have I not hid. I said, I will confess my transgressions unto the Lord, and thou forgivest the iniquity of my sin. 5వ వచనములో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అన్నాడు. So first source of worry in our life is having wrong value system. ఈ చింతలకు మొదటి కారణం ఏంటంటే నీ జీవితంలో సరిగాని వాటికి విలువనిచ్చావు. Second cause of worry is living double standard life or living in secret sins. రెండవ కారణం ద్విమనస్కు
ద్విమనస్సు లేదా రహస్య పాపం. And unless you confess that sin, it will cause you worries and problems in your physical body also. నీవి రహస్య పాపాన్ని గుర్తించి ఒప్పుకోనంత వరకు నీ శరీరంలో ఇది రోగాన్ని క్షయను కలిగిస్తుంది. The third source of worry is from Satan. మూడవ కారణం చింతలకు అపవాది. That's what we read in Ephesians chapter 6. అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో గమనిస్తున్నాం. Satan is always sending his fiery darts to us. ఈ అగ్ని బాణములను అపవాది మన మీద వేస్తూనే ఉన్నాడు. And these fiery darts are sometimes he will send to us the arrow of lust. ఈ అగ్ని బాణములు ఏవంటే కొన్నిసార్లు శరీర ఇచ్ఛ అనే అగ్ని బాణం. Some are struck with the arrows of greed. కొంతమంది ఈ దురాశ అనే బాణాలు తగిలాయి. Some are struck with the arrows of discouragement. మరి కొంతమంది నిరుత్సాహం అనే బాణాలు వారికి Some are struck with the arrows of doubt. మరి కొంతమందికి అనుమానం అనే బాణాలు తగిలాయి. And some are struck with the arrows of worries and anxieties. మరి కొంతమందికి చింతలు విచారాలు అనే బాణాలు తగిలాయి. Satan is sending those arrows in our life. ఈ అగ్ని బాణాలను అపవాది మన మీద ప్రయోగిస్తున్నాడు. There is only one way that you can stop those arrows. ఇదిగో ఈ అగ్ని బాణాలు ఆపాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. Ephesians 6 says, take the shield of your faith. అదే విశ్వాసమును డాలు పట్టుకో అని ఎఫెసీ 6:16లో చెప్పాడు. You know what is that shield of faith is? ఆ విశ్వాసమును డాల్ అంటే ఏం తెలుసా? Actually, in front of him, he was seeing the Roman soldiers. నిజానికి పౌలు ఎదుట రోమా సైనికులు ఉన్నారు. And that's why he is writing that picture before the believers. అందుకే విశ్వాసులకు ఈ చిత్రపటాన్ని పౌలు రాస్తున్నాడు. That shield used to be a leather shield. ఆనాడు ఈ డాలు తోలుతో కట్ చేసిన డాలును ఉపయోగించేవారు. That leather shield is to be soaked into water and then they hold it so that the fiery dart can be squeezed there itself. ఈ తోలుతో చేసినటువంటి డాలు ఎలా చేశారంటే ఈ తోలును నీళ్ళలో ముంచి బాగా తడిపి ఆ తర్వాత డాలును చేశారు ఈ అగ్ని బాణములు ఆర్పడానికి. There are many other causes of worries in our life. మన జీవితాల్లో ఇంకా అనేకమైన కారణాలు ఉన్నాయి చింతకు. Out of nowhere suddenly it comes to us. ఎక్కడ ఉండవు గాని అనుకోకుండా ఒక్కసారి మన మీదకి దూకి వస్తాయి. And it paralyzes us. మన జీవితాన్ని ఒక పక్షవాయువు వలె చేస్తాయి. It stops us going forward in our Christian life. మన క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్లకుండా చేస్తాయి. In fact, the liar, the Satan, he wants to spoil your mind and my mind. కారణం ఏంటంటే ఈ అబద్ధీకుడు నీ మనస్సును నా మనస్సును పాడు చేయడానికే. How important it is, if we have to extinguish his fiery darts, we should take the shield of faith, well soaked in water, that is the word of God. ఇదిగో వినండి, అగ్ని బాణములు అపవాది వేస్తుండగా ఈ విశ్వాసమును డాలు పట్టుకోవడానికి ముందు ఆ తోలును నీళ్లలో తడపాలి, అంటే వాక్యములో తడపాలి. After seeing the causes of worries, ఈ చింతలకు కారణాలు చూశాము. Here in chapter 4 and verses 1 to 10, 4వ అధ్యాయములో 10వ వచనము నుండి he gives us 3 answers to anxieties. 3 జవాబులు, చింతలకు 3 జవాబులు ఇస్తున్నాడు. What is the first answer to this? ఈ చింతలకు మొదటి జవాబు ఏమిటి? In verse 6 he says, be careful for nothing, but in everything by prayer and supplication with thanksgiving, let your request be made known unto God. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అన్నారు. How can I overcome worries and anxieties in my life? నా జీవితంలో ఈ చింతలు విచారాలు ఎలా జయించగలను? The first answer is by persistent prayer. మొదటి జవాబు విసుగక నిత్యము చేసే ప్రార్థన. Look at this verse on my right side. ఇదిగో నా కుడి వైపున ఆ వచనం ఉన్నది. 1 Thessalonians 5:16, pray without ceasing. మొదటి తెస్సలోనిక 5:16, ఎడతెగక ప్రార్థన చేయుడి. What does that say to us? అది మనకేం బోధిస్తున్నది? Be always in the mind of prayer. అంటే మన మనస్సులో ప్రార్థన వాతావరణము కలిగి ఉండాలి. Sometimes people ask, what is the will of God for my life? చాలా మంది కొన్నిసార్లు ప్రశ్న అడుగుతారు, నా జీవితంలో దేవుని చిత్తమేమి? If you read that passage in 1 Thessalonians chapter 5 verse 16, 17, 18 and 19, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదివితే you know what it says there? అక్కడ ఏం రాయబడి ఉంది? Pray without ceasing, for this is the will of God in Christ Jesus concerning you. ఎడతెగక ప్రార్థన చేయుడి,
ఇది మీ విషయములో దేవుని చిత్తము అన్నాడు. Look at verse 17. In everything give thanks, for this is the will of God in Christ Jesus concerning you. 17వ వచనములో ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది మీ విషయములో దేవుని చిత్తము అన్నాడు. Look at the next verse. Rejoice evermore, for this is the will of God in Christ Jesus concerning you. ఇదిగో మీరు బహుగా ఎల్లప్పుడూ సంతోషించుడి, ఇది మీ విషయములో దేవుని చిత్తము అన్నాడు. See, this is God's will already revealed to us in the word of God. దేవుని వాక్యములో దేవుడు తన చిత్తాన్ని ముందుగానే ఆయన బయలుపరిచాడు. The first antidote for all worries in our life is to have persistent prayer life. మన జీవితంలో ఈ చింతలకు జవాబు ఏమిటంటే ఎడతెగక నిత్యము ప్రార్థన చేయుట. Instead of that, usually what we do is given there. నిజానికి దానికి బదులుగా మనం ఏం చేస్తామో అక్కడ రాయబడి ఉన్నది. Look at verse 6 little carefully. 6వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఫిలిప్పీ 4:6. Be careful for nothing, దేనిని గూర్చి చింతపడకుడి గాని, but in everything by prayer and supplication with thanksgiving, let your request be made known unto whom? ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా తెలియజేయుడి. ఎవరికి తెలియజేయాలి? Whom? ఎవరికి? Well, it is written to God. ఇక్కడ దేవునికని రాయబడి ఉంది. But usually when you and I are in worries, to whom do we talk to? నిజానికి చింతల్లో నీవు నేనుంటే నిజానికి ఎవరితో మాట్లాడతామండి మనం? To whom do we go and talk to? ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం? ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం? We talk to men. మనుషుల దగ్గరికి వెళ్ళి We talk to మాట్లాడతాం. people. ప్రజలతో మాట్లాడతాం. We tell to everybody, brother, what to do, brother, big problem, brother. అన్న ఏం చేయాలన్నా పెద్ద సమస్య అన్నా అని మనుషుల దగ్గర పోయి చెబుతాం. We run from door to door. ఆ ఇంటికి ఈ ఇంటికి పరిగెత్తి చెబుతాం. Any problem come in our life, first of all we'll find out how much is our bank balance. ఆ సమస్య రాగానే నా బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది అనుకుంటాం. Oh, it is less. To whom can I phone? డబ్బులు తక్కువ ఉన్నాయా, ఎవరికి ఫోన్ చేయాలి? Brother Johnson, how much can you give me? I'm in a big problem. జాన్సన్ గారు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాను, ఎంత డబ్బు ఇస్తావు నాకు? Any problem, which doctor to contact? ప్రాబ్లం వచ్చింది, సమస్య వచ్చింది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? The first thing that we do is we run around for help around us. సమస్య రాగానే సహాయం కొరకై మనుషుల యొద్దకు పరిగెత్తుతున్నాం. Only thing that we don't do is we don't look to God, we don't pray to God, we don't run to God. ఒకే ఒక పని చేయమండి, అదేంటంటే దేవుని దగ్గరకు పరిగెత్తాం, దేవునికి చెప్పం, దేవునితో మొరపెట్టాం. Once it happened about a man. ఒక మనుషునికి ఒకసారి ఇలా జరిగింది. He was relaxing in his house and enjoying his time with his family. ఈ వ్యక్తి ఇంట్లో బాగా విశ్రాంతిగా ఉన్నాడు, కుటుంబంతో ఆనందిస్తున్నాడు. So one man went to him. ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళాడు. Because this man was a fisherman. ఈ వ్యక్తి చేపలు పట్టే వ్యక్తి. So another person went to him and said, Ayya, you don't have any other work or what? ఈ చేపలు పట్టే వ్యక్తి దగ్గరికి ఆయన వెళ్ళి, ఇంకేమయ్యా పనేం లేదు నీకు అని అడిగాడు. Why are you sitting idle like this? ఎందుకు ఇలా మరి విశ్రాంతిగా కూర్చున్నావు? Why don't you go and work in sea some more time? ఆయన అన్నాడు, ఉచిత సలహా ఇచ్చాడు, ఇంకాస్త వెళ్ళి చేపలు పట్టకూడదా అన్నాడు. Why are you just relaxing and enjoying with your family? ఏమయ్యా హాయిగా కూర్చొని కుటుంబంలో సంతోషిస్తున్నావు? Come on, go and work there some more. ఇంకా సముద్రంలో వెళ్ళి ఇంకా పని చేయి అన్నాడు. He said, I have worked for today, I got my money and I'm having good time with my family. ఈయన అన్నాడు, సముద్రంలో నేను వెళ్ళి పని చేశాను, ఇప్పటికే తగినంత డబ్బు సంపాదించాను అన్నాడు. So that man said to him, fellow, if you go little more, you will catch more fishes. ఈయన అన్నాడు, సలహా ఇచ్చే ఆయన, ఇంకాస్త లోపలికి వెళ్తే ఇంకొన్ని చేపలు దొరుకుతాయి నీకు అన్నాడు. Then this man said, okay, if I catch more fishes, then ఈ వ్యక్తి అన్నాడు, సరే నేను ఇంకాస్త ఎక్కువ చేపలు పట్టాను, ఆ తర్వాత then you can sell in the market, you can earn more money. ఈ సలహా ఇచ్చే ఆయన అన్నాడు, చేపలు అమ్మి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించు అన్నాడు. Okay, if I earn more money, then ఈ చేపలు పట్టాయని అన్నాడు, ఎక్కువ డబ్బు సంపాదించి ఏం చేయాలి అన్నాడు. Then you can buy a fishing boat, you know. ఇదిగో ఒక మంచి చేపలు పట్టే ఓడ కొనవచ్చు కదా అన్నాడు. Oh, I see. Okay, if I buy a fishing boat, then మంచిది, ఆ ఓడ కొన్నాను, తర్వాత ఏమి అన్నాడు. Then you can catch more fishes, you know. ఆ ఓడ ద్వారా ఇంకా ఎక్కువ చేపలు పట్టచ్చు అన్నాడు ఈ సలహాదారుడు. Okay, suppose I catch more fishes, then ఈ చేపలు పట్టాయన అన్నాడు, ఇంకా ఎక్కువ చేపలు సంపాదిస్తే ఆ తర్వాత ఏమి అన్నాడు. Fellow, you will become a big man, rich man, a big businessman. పిచ్చోడా, డబ్బులు సంపాదిస్తే గొప్పోడైతావు, ధనవంతుడు అవుతావు అన్నాడు ఈయన సలహాదారుడు. Okay, I have become big man and big businessman and big rich man. Then ఈయన అన్నాడు, నేను గొప్ప ధనవంతునయ్యాను,
గొప్పవాన్నయ్యాను, తర్వాత ఏమే అన్నాడు. Then you can relax and enjoy with your family. అప్పుడు అన్నాడు, అప్పుడు నీ కుటుంబంతో హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అన్నాడు ఈ సలహాదారుడు. This man smiled at him and said, what am I doing now? ఈ చేపలు బట్టి ఆయన ఒక చిన్న నవ్వు నవ్వి, అప్పుడు ఏదో చేసేది కదా, ఇప్పుడు చేస్తున్నది కూడా నేను అదే అన్నాడు. I'm just enjoying with my time with my family. నా కుటుంబంతో నేను సంతోషంగా ఉన్నాను. He was well content in his life. ఆయన జీవితంలో సంతృప్తి నేర్చుకున్నాడు. Some people have no satisfaction in their life. చాలా మంది జీవితాల్లో ఈ తృప్తి లేని వారు ఉన్నారు. So here Apostle Paul is giving the first clue for that. అందుకే పౌలు ఆ మొదటి విజయానికి సోపానాన్ని చెబుతున్నాడు. He says, be persistent in prayer and pray to God. చింతలను జయించడానికి మొదటి విజయ సూత్రము ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. You know, when we are in trouble and anxiety, it is very difficult to pray. నిజం చెప్పాలంటే చింతలు విచారాలు ఉన్నప్పుడు ప్రార్థన చేయడం చాలా కష్టం. Because we'll always keep talking problem, worry, problem, worry, and all down. How to pray? నిజానికి చింతలు ఉన్నప్పుడు సమస్య చింత ఏం చేయాలి అంతా అయిపోయింది అన్నట్లుగా మన జీవితాల్లో దిగజారిపోయాం. May I ask you one thing? Who is bigger, your problem or your God? నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరు గొప్ప? నీ సమస్య గొప్పదా, ఆ దేవుడు గొప్పవాడా? Very often we make our problem so big and God small inside that problem. చాలా సార్లు నీవు చేసే పని ఏంటంటే, ఈ సమస్య గొప్పది, ఆ దేవుడు ఏదో చిన్నవాడన్న. What you talk more is what is bigger for your life. నీ జీవితంలో ఏది ఎక్కువగా ఆలోచిస్తున్నావు అదే గొప్పదిగా కనబడుతుంది. If you talk more about your problem, that means problem is bigger for you than your God. నీ జీవితంలో ఎక్కడెక్కడైనా ఈ సమస్యల గురించి ఎక్కువ మాట్లాడితే నీకు సమస్య ఎక్కువగా కనబడుతుంది. But Paul says, God is bigger and all problems are nothing before him. He can just solve it. పౌలు అంటున్నాడు, దేవుడే గొప్పవాడు, ఈ సమస్యలంతా అవి చిన్నవి, దేవుడు వీటిని ఛేదించగలడు, వాటిని నిర్మూలించగలడు అంటున్నాడు. I am touched with one illustration in the Bible. బైబిల్ గ్రంథంలో ఒక సాదృశ్యం ద్వారా నేను తాకబడ్డాను. Turn to Genesis chapter 20. ఆదికాండము 20వ అధ్యాయం నాకు తెరవండి. Look at this man praying there. ఇక్కడ ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నాడు. And he is no one else but Abraham. ఈయన ఎవరో కాదు, అబ్రహామే. Turn to 20 of Genesis and verse 17. ఆదికాండము 20వ అధ్యాయం 17వ వచనం. Notice there, so Abraham prayed unto God. అబ్రహాము దేవుని ప్రార్థింపగా. Now if you read that chapter, you will get the context of that. ఈ అధ్యాయాన్ని చదివితే ఈ అధ్యాయములో ఆ సందర్భము వివరించబడింది. I am surprised, how could Abraham pray there unto God? ఇలాంటి పరిస్థితుల మధ్య అబ్రహాము ఎలా దేవునికి ప్రార్థన చేశాడు అని ఆలోచించినప్పుడు ఆశ్చర్యపోయాను. You know what is the subject of prayer? ఇక్కడ ప్రార్థించడానికి ఉన్న ప్రార్థన అంశం ఏమిటి? The subject of prayer is Abimelech and his families. ప్రార్థన అంశం ఏంటంటే అబీమెలెకు ఆయన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాడు ఈ అబ్రహాం. Because Abimelech wrongly took Sarah to be his queen or to be his wife from Abraham. అబ్రహాము నుండి ఈ అబీమెలెకు శారాను తన భార్యగా చేసుకోవడానికి తీసుకుని వెళ్ళాడు. So God punished Abimelech and his household, and he stopped the womb of his wives and also his concubines and servants and maids. దేవుడు అబీమెలెకును ఆయన కుటుంబాల అన్నిటినీ ఆయన శపించి వారి గర్భములను మూసివేశాడు. They were not able to bear children. వారి ఇంటిలో బిడ్డలను కనడానికి వారికి యోగ్యత లేనికుండా చేశాడు. That was curse of God upon Abimelech and his household. అబీమెలెకు ఆయన ఇంటి వారి మీద దేవుని శాపం అలా దిగి వచ్చింది. Now in verse 17 I read, so Abraham prayed unto God and God healed Abimelech. ఈ 17వ వచనములో అబ్రహాము అబీమెలెకు కొరకు ఆ ఇంటి వారి కొరకు ప్రార్థన చేయగా దేవుడు బాగు చేశాను అనే మాట చూస్తున్నాం. I am thinking, how could Abraham pray for such a prayer? ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి గొప్ప ప్రార్థన అబ్రహాం ఎలా చేయగలిగాడు? Because what was Abraham's problem? అబ్రహాం సమస్య అసలు ఏంటండి? He himself was childless. అసలు అబ్రహామే ఏం లేనివాడు, సంతానం లేనివాడుగా ఉన్నాడు. He didn't have child. అబ్రహాముకు సంతానం లేనప్పటికీ In chapter 12 God said, you come, I will make you a big nation. ఆదికాండం 12లో దేవుడు అన్నాడు, నీవు రా, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. But Sarah was still barren. ఇప్పటికీ శారా గొడ్రాలుగానే ఉంది. Chapter 12, 13, 14, 15, 16, 17, 18, 19, all gone.
Years have gone, 25 years have gone, but Abraham was childless. 12వ అధ్యాయం 13, 14, 15, 16, 17, 18 ఈ 25 సంవత్సరాలు అబ్రహాము శారాలు వారు గొడ్రాలుగానే ఉన్నారు. God, where is my child? Where is my promise? దేవా, ఎక్కడ నా కుమారుడు, ఎక్కడ నా వాగ్దానం అంటున్నాడు He దావీదు. should have been sitting in anxieties and worries and complaining to God. నిజానికి అబ్రహాము కూర్చొని చింత చేత విచారము చేత దేవునికి మొరపెట్టవలసిన I don't have child and you want me to pray for Abimelech? నాకే పిల్లలు లేరు, అబీమెలెకు కొరకు ప్రార్థన చేయమంటావా అనవలసిన వాడు అబ్రహాము. God was actually testing Abraham for the last time here. నిజానికి దేవుడు అబ్రహామును ఆఖరి సమయంలో పరీక్షిస్తున్నాడు. He was facing the same problem and he was asked to pray for the same problem of somebody else. ఈయనకు ఏ సమస్య ఉన్నదో అలాంటి సమస్య ఉన్నవారి కొరకు ప్రార్థన చేయవలసిన సమయం వచ్చింది. It is very difficult as far as you and I are concerned. నీ విషయమై నా విషయమై ఆలోచన చేస్తే ఇది చాలా కష్టమైనది. We are so much in our problems that we cannot understand others' problem and pray for their request. మన సమస్యలే తల నిండా ఉండగా ఇతరుల సమస్యలు ఆలోచించి ఎక్కడ ప్రార్థించగలం? Now notice here in this chapter, the moment Abraham prayed for Abimelech and his household, ఈ అబ్రహాము అబీమెలెకు ఇంటి వారి కొరకు ప్రార్థన చేయగానే not only God heard, and Abimelech's household, the wives and the servants or maids, they started bearing children. ఆ అబీమెలెకు ఇంటి వారు మాత్రమే కాదు, దాస దాసీలు కూడా పిల్లలను కనడం ప్రారంభించారు. Immediately after that prayer, in the next chapter you read, Sarah conceived. వినండి ఆశ్చర్యం, ఆ ప్రక్క అధ్యాయములోనే శారా గర్భవతి ఆయను. The long promised child is now inside her womb. ఏండ్ల నుండి ఎదురు చూస్తున్న వాగ్దానము గర్భము ధరించింది. You know why your prayer and my prayers are not answered? నీ ప్రార్థన నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావడం లేదు? Because instead of turning to God, we are turning to problems. మనము దేవుని వైపు తిరగవలసిన వారము సమస్యల వైపు తిరుగుతూ ఉన్నాము. We, instead of talking about God, we keep talking about problems. మనము దేవుని గురించి ఎడతెగక మాట్లాడవలసిన వారము సమస్యల గురించి గంటల తరబడి We are మాట్లాడుతున్నాము. so much overwhelmed with the problem that we cannot pray for other brothers and other sisters for their problems. మన సమస్యల చేతనే నింపబడి ఇతరుల సమస్యల కొరకు ప్రార్థన చేయలేకపోతున్నాం. Beloved, just come out of your situation and see others. They are facing more serious problems than you and I. ప్రియుడా, సోదరి, నీ సమస్యల నుండి బయటికి రా, ఇతరుల సమస్యలు చూడు. నీకంటే గొప్ప సమస్యలలో వారు ఉన్నారు. You want to overcome anxieties and worries? నీవు ఈ చింతలు ఈ విచారాలు జయించాలా? Don't sit there and keep crying and complaining. ఆ చింతల దగ్గర కూర్చొని ఏడ్చి ప్రార్థన చేయవద్దు. Don't run around to one another and say, oh, this problem and that problem. వారి దగ్గరికి వీరి దగ్గరికి పరిగెత్తి ఈ సమస్య ఆ సమస్య అని చెప్పవద్దు. Run to God. దేవుని వద్దకు పరిగెత్తు. In fact, in that verse 6, he is giving 4 types of prayer. ఆ ఫిలిప్పీ 4:6లో 4 రకాల ప్రార్థనల గురించి పౌలు చెబుతున్నాడు. He says, but in everything by prayer. ఈయన అన్నాడు ప్రతి విషయములో ప్రార్థన అన్నాడు. 1. Second, supplication. 2. విజ్ఞాపనములు అన్నాడు. 3rd, thanksgiving. 3. కృతజ్ఞతా స్తుతి అన్నాడు. 4th, request. 4. విన్నపము అన్నాడు. Now, this is an interesting study to find out. అసలు ఇదే ఒక చాలా ఆసక్తి గల ధ్యానాంశం. So, when you pray, you should be going with these 4 things. నీ ఎప్పుడైనా ప్రార్థన చేసినా ఈ 4 విషయాల కొరకై ప్రార్థించు. The word, first of all, used prayer is, in original, it is worship. ఈ ప్రార్థన మొదటిది అని ఉంది కదా, నిజానికి అది ఆరాధన అని మూల భాషలో ఉంది. It is adoration to God. ఇది దేవునిని ఆరాధించుట. It is acknowledging, God, you are big, you are great in my life. దేవా, నీవు గొప్పవాడవు నా జీవితములో అని ఆయనను గుర్తించుట. Remember, when we worship God, as we approach to God first, మనము ఆరాధిస్తున్నప్పుడు దేవునిని మొట్టమొదట మనము దర్శించాలి. then God will give ears to all that we say afterward. ఆ ముందు ఆరాధిస్తే అప్పుడు దేవుడు తన చెవి యొగ్గి మన ప్రార్థనను ఆలకిస్తాడు. When the disciples asked the Lord to teach prayer,
ఈ శిష్యులు ప్రభువా మాకు ప్రార్థన నేర్పుడి అన్నప్పుడు same thing the Lord taught them. అదే విషయాలు ప్రభువు వారికి నేర్పాడు. When you pray, pray like this. మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగూ ప్రార్థన చేయండి. Our Father which art in heaven, hallowed be thy name. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. Let thy will be done as in heaven so on earth. పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లుగా భూమి మీద నెరవేరును గాక. The first principle of right prayer is to worship God, adore God, magnify God. ప్రార్థనలో మొట్టమొదటిది ప్రభువును ఆరాధించు, ప్రభువును దర్శించు, ప్రభువును హెచ్చించు. May I tell you one secret? నేను ఒక రహస్యాన్ని చెప్పమంటారా? There is only one thing Satan is afraid of. ఒక్క విషయంలోని అపవాది గడగడ వణికిపోతాడు. And that is when you worship God. అదే ప్రభువును నీవు ఆరాధించినప్పుడు. That is when you praise God. దేవుణ్ణి స్తుతించినప్పుడు. He is terrified with that. వాడు గజ 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 వణికిపోతాడు. You know why he is terrified? ఎందుకు వాడు వణికిపోతాడు? Who is this Satan after all? అసలు ఈ వీడు ఎవడంటే సైతాన్ అసలు? Read Isaiah 14 afterward. యెషయా 14 చదవండి. Or read Ezekiel 28 afterward. ఎజ్కేలు 28 చదవండి. He was that Lucifer. వీడే లూసిఫర్. Who was there in the presence of God. తేజో నక్షత్రము దేవుని సన్నిధిలో ఉన్నవాడు. He was the in charge of all worship. వీడు అసలు ఆరాధనకే అధిపతిగా ఉన్నవాడు. And it is there that he had pride in his heart. అయి ఆరాధిస్తుండగానే అతిశయం ప్రారంభమైంది. And that's why he was thrown down in this world. ఆ అతిశయాన్ని బట్టి మూలకు త్రోసివేయబడ్డాడు. It is that worship of God that he desired for himself. నిజానికి దేవుణ్ణి ఆరాధిస్తుండగా వాడు అనుకున్నాడు, ఈ ఆరాధన నాకు చెందితే ఎట్లుంటుంది అనుకున్నాడు. And when you and I worship God, praise God, he is trembling, he is shivering. నీవు నేను దేవుణ్ణి ఆరాధిస్తే వాడు గజ గజ వణికిపోతాడు. He cannot withstand prayer, worship. ఆరాధన ఎదుట వాడు అక్కడ ఆగి ఉండడు. It's a secret. Learn to worship God. ఇదొక రహస్యం, దేవుణ్ణి ఆరాధించడం అనేది. As you approach God, come with praises and worship and adoration. God, we thank you, for there is no one like you, great and mighty in powers and wonders and miracles. దేవుణ్ణి దర్శిస్తుండగా, సందర్శిస్తుండగా ఆయన్ని ఆరాధించు. దేవా, నీ వంటి వారెవరున్నారు? అసమానుడవు, అద్వితీయుడవని ఆయన్ని ఆరాధించు. Then you put your supplications. అప్పుడు నీ విన్నపములు ఆయనకు తెలియజేయి. Whatever your supplications. నీ విన్నపములు ఏవైనా కానీ. But notice second principle there. రెండవ సూత్రము గమనించండి. The Lord said like this in John 15 and verse 7. 15వ అధ్యాయం 7 యోహాను సువార్తలో ప్రభువు ఇలా అన్నాడు. If you abide in me and my words abide in you, ask whatever you will and it shall be done for you. మీరు నా యందును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీరు ఏమి అడిగినను అది అనుగ్రహింపబడును అన్నాడు. Peter said, cast all your care upon him, for he careth for you. 1 Peter 5:7. పేతురు మొదటి పత్రిక 5:7లో మీ చింతలన్నీ ఆయన మీద వేయుడి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అన్నాడు. Psalms 55 and verse 22. Cast all your burden upon the Lord and he shall sustain you. కీర్తనలు 55:22లో మీ భారములు యెహోవా మీద వేయుడి, ఆయన వాటిని భరించునని ఉన్నది. Yeah. So many promises the Lord has given to us. అవును, ఎన్నో వాగ్దానాలు ప్రభు మనకిచ్చాడు. And do you think the Lord will not answer? ప్రభు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు అనుకుంటున్నావా? I'll tell you another secret here. ఇంకొక రహస్యాన్ని మీకు చెబుతాను. Listen, beloved. వినండి ప్రియులారా. You know PCO office, public call office, public telephone booth. ఈ పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఆఫీస్ మీరు ఎప్పుడైనా గమనించారు, విన్నారా? Yeah. You put 1 rupee coin, you can speak to somebody for 1 minute. అదే రూపాయి కాయిన్ డబ్బాలో నుంచి ₹1 వేసి మాట్లాడవచ్చు కదండి ఎవరితోనైనా. There is another word, STD. ఇంకొక మాట ఉంటుంది, అది STD అని. Have you seen STD booths? STD బూత్ చూసారా? You know what does that mean? అసలు STD అంటే ఏంటి? Straight trunk dialing. స్ట్రైట్ ట్రంక్ డైలింగ్. So you can dial from one state to another state. అంటే ఈ రాష్ట్రము నుండి ఆ రాష్ట్రానికి మాట్లాడడం. Then there is another word, ISD. ఇంకొకటి ISD అని ఉంటుంది. What is that? International straight dialing. అంటే అంతర్జాతీయంగా కూడా మాట్లాడవచ్చు. So you can call to another country. ఈ దేశము నుండి మరొక దేశానికి మాట్లాడడం. But there is another one which is known as HSD. ఇంకొకటి ఉందండి, HSD అని. What is that HSD? HSD అంటే Heaven straight dialing. అంటే భూలోకము నుండి పరలోకానికి మాట్లాడడం ఇది. You don't need battery to charge that phone. అసలు దీనికి ఛార్జింగ్ చేయాల్సిన బ్యాటరీ అవసరం లేదు. You don't need to put coins in that box. వేయడానికి రూపాయి అవసరం లేదు. You can call any time from anywhere. ఎప్పుడైనా ఎక్కడి నుండైనా మాట్లాడవచ్చు. You will never get
the line is busy, sorry, please call afterward. You will never hear that. ఆ లైన్ బిజీగా ఉంది, సారీ, క్షమించండి అని చెప్పేది అంటూ ఏమీ ఉండదు ఇక్కడ. You know what is the number of HSD? ఈ పరలోకానికి మాట్లాడే ఈ లైన్ నంబర్ ఎంతో తెలుసా? Do you know the telephone number? ఆ సంఖ్య తెలుసా మీకు? It is 333. ఇది 333 తెలుసా మీకు? Where it is 333? ఎక్కడ అక్కడ 3. Jeremiah 33:3. ఇర్మియా 33:3. What it says there? అక్కడ ఏమి రాయబడి ఉన్నది? Call upon me and I will answer you and I will tell you the things that you know not of. మీరు ఎరుగని సంగతులను గురించి నాకు మొరపెట్టుడి, నేను మీకు గ్రహింపగల గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను వివరించేదను. Beloved, sometimes take time out to search out the prayers of the Bible and you will be strengthened in your prayer life. ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథములో రాయబడిన ప్రార్థనలన్నీ ఒక చోట క్రోడీకరించి ధ్యానించండి. ఆశ్చర్యపోతారు. Do you have problem? నీకు సమస్య ఉన్నదా? Do you have anxieties? నీకు చింతలున్నాయా? Anything which is stopping you from going forward? నువ్వు ముందుకు వెళ్లకుండా ఏదైనా నిన్ను ఆపివేస్తుందా? Come with worship to God. దేవుని ఆరాధించడానికి ఆరాధిస్తురా. Put all your supplications before Him. నీ విన్నపములన్నీ ఆయన ఎదుట పెట్టు. He is ready to listen and answer your prayers. నీ ప్రార్థనలు వినడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. I am thankful to God not for answering my prayer with yes, but for thankful to God for answering my prayer with no very often. చాలా సార్లు నా ప్రార్థనలకు ఆయన అవును అన్నా నేను స్తుతులు చెల్లిస్తున్నాను, లేదు అన్నా స్తుతులు చెల్లిస్తున్నాను. In fact, we wrongly think prayer answer means it is always yes, green signal. ప్రభు మన ప్రార్థనలు అవునంటేనే విన్నాడు అనుకుంటున్నాం కదా, అదే సరిగాని నీ అభిప్రాయం. In fact, when he says no, it's a big relief for us. ఆయన ప్రార్థన చేసినప్పుడు నీవు ఆయన లేదు అన్నాడు అనుకో, అయిపోయింది, అది కూడా జవాబే. When he says no, Sunil, you don't need that. సునీల్, అది నీకొద్దు అన్నాడు అనుకోండి, that's a good thing for me. అది నాకు చాలా మంచిది. Because if I have that, I will have problems and difficulties. అది ఒకవేళ నేను సంపాదించుకుంటే దాని ద్వారా ఎంత తికమక గలిబిలైపోతాను. So he is able to see forward and says, no, this is not good for you. This is not now for you. Wait a minute. Not now. Wait a minute. నీ భవిష్యత్తును దేవుడు ముందుగానే చూచి, ఆగు, కొద్దిసేపు ఆగు, ఇది నీకు వద్దు, ఇది నీకు వద్దు అనే జవాబిస్తున్నాడు. So he says here, be careful for nothing, but in everything by prayer, then supplication, third with thanksgiving. ఆయన అంటున్నాడు, దేవుని గూర్చి చింతపడకుడి, గాని ప్రతి విషయములోనూ ప్రార్థన అనగా ఆరాధన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా అన్నాడు. What is that thanksgiving there? కృతజ్ఞతాపూర్వకముగా అంటే, remember in your life when God has answered your prayer. నీ ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినప్పుడు ఆలోచించు. When in past whatever God has led you, guided you, remember that and thank God for those things. గత జీవితంలో ఏ ఏ విషయాల్లో దేవుడు నేను నడిపించాడో, ఏ మేలు చేశాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుని స్తుతులు చెల్లించు. Even when we do something for the children and children say, thank you Papa, thank you very much, how happy we are. పిల్లలకు మనం ఏదైనా చేస్తే, ఏదైనా ఇస్తే, డాడీ థ్యాంక్ యూ, మమ్మీ థ్యాంక్ యూ అన్నప్పుడు మనకి ఎంత సంతోషం. So much God will be happy when you say thank you God. నీవు కూడా దేవా నీకు వందనాలు, నీకు స్తుతులు అంటే దేవుడు ఎంత ఆనందిస్తాడండి. See, 10 lepers were healed. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. Disease was healed. ఆ కుష్ఠరోగులు బాగయ్యారు. But 9 went on their own ways. 9 మంది వారి దారిన వారు వెళ్ళిపోయారు. Only one returned back to say thank you Lord. Lord. వెనుకకు వచ్చి ప్రభువా నీకు స్తోత్రములు అన్నాడు. And he was a Samaritan, Bible says. అతడు సమరయుడని బైబిల్ బోధిస్తుంది. How many people have no gratitude for what God has done in their life? దేవుడు అనేక మంది జీవితాల్లో ఎన్ని మేలు చేస్తే ఈ కృతజ్ఞత లేని జీవితాలు. How many years you are born again? నీవు కొత్తగా జన్మించి ఎన్ని సంవత్సరాలైంది? Look before that. దానికి ముందు నీవు ఆలోచన చెయ్యి. How were you? నీవు ఎక్కడున్న వాడివి? How was your life? నీ జీవితం ఎక్కడుంది? If you would have been in that situation today, where you would have been? ఈ రోజు ఒకవేళ అదే పరిస్థితిలో నీవు ఉండి ఉంటే ఏమైపోయి ఉండేవాడివి? I don't think there will be any person here who can say, oh, I have made a wrong decision in following the Lord Jesus. ఇప్పుడు ఒకవేళ నీ గత జీవితాన్ని ఆలోచన చేసి నేను యేసుక్రీస్తు విషయంలో సరికాని నిర్ణయాన్ని చేశాను ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరనుకుంటున్నాను. The Lord has blessed us so much. నిన్ను దేవుడు ఎంత దీవించాడు. The Lord has changed us so much. ఎంత నిన్ను మార్చాడు. The Lord is blessing us so much. ఎన్ని దీవెనలు ఇచ్చాడు. How much thankful we should be to Him.
ఆయనకి ఎంత మనము స్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. And fourthly he says, then you make your request known unto God. అప్పుడు ఐదవది అంటున్నాడు, నీ విన్నపములు ఆ దేవునికి తెలియజేయుడి. And when you do with these four things, when you are persistent in such prayer, the promise is that the peace of God will rule your heart. ఈ 4 విషయాల చేత దేవుని సన్నిధిలో నీవు కొనసాగుతున్నప్పుడు దేవుడిస్తున్న వాగ్దానం, నీ హృదయములకును నీ తలంపులకును దేవుని సమాధానము కావలి ఉంటుంది. A great miraculous and supernatural peace will rule in your heart. నీ జీవితంలో గొప్ప సమాధానం, అతీతమైన సమాధానం నీ హృదయములో కావలి ఉంటుంది. Which man cannot understand. ఈ సమాధానాన్ని మానవుడు తన జ్ఞానము చేత గ్రహించలేడు. All anxieties will be put to end. ప్రతి చింతకు ఒక ముగింపు పలుకుతుంది. Beloved, let us come with a persistent prayer to God. ప్రియుడా, దేవుని సన్నిధికి నిరంతరము ప్రార్థన చేసే వ్యక్తివి గరా. I will suggest you one thing you can do. మీరు చేయవలసిన ఒక పనిని మీకు ఒక సలహా ఇస్తాను. When you go back home, you do like this. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా చేయండి. Take a piece of paper. ఒక కాగితాన్ని తీసుకోండి. ఖచ్చితంగా On the right hand side, write on the top of it with block letters, my worry list. కుడివైపున నా చింతలు అని పెట్టండి. What is that? My worry list. నా చింతల పట్టిక అని పెట్టండి. Then whatever is worrying you, write 1, 2, 3, 4, 5. యథార్థంగా ఏమీ దాచుకోకుండా మీకు ఏ ఏ చింతలు ఉన్నాయో చింతలన్నీ వరుసగా రాయండి. Okay? సరేనా? Then draw a line there. అక్కడ ఒక గీత పెట్టండి. On the other side, write this word on the top. ఆ పేపర్ లో మరో సగం వైపు ఇలా పైన రాయండి, My prayer list. నా ప్రార్థన పట్టి అని పెట్టండి. Okay? నిజమా? Then you take all your worry list item and transfer it to your prayer list. ఈ చింతలన్నీ కూడా ప్రార్థనా విషయాలుగా మీరు అక్కడ ప్రార్థనా విషయాలుగా రాయండి. Soon you will find your worry list is empty and your prayer list is full. అంటే వెంటనే జరిగేది ఏంటంటే నీ చింతల పట్టిక ఖాళీ అయిపోయి ఆ చింతలు ప్రార్థనా పట్టికలోనికి మారిపోతాయి. Otherwise what will happen is your worry list will be more and your prayer list will be empty. లేకపోతే ఏమవుతుందో తెలుసా? నీ ప్రార్థనా పట్టి ఖాళీగా ఉంటుంది, నీ చింతల పట్టి నిండుగా ఉంటుంది. Just do this exercise and that will help you to overcome worries. That's what Apostle Paul is telling you. ఇది సాధన చేయండి, మీ చింతలను దేవుడు జయించగలడని పౌలు అంటున్నాడు. And let us be men and women of prayer and the Lord can help us to overcome worries in our life. ఈ చింతలు జయించడానికి ప్రార్థనా పరుడవుగా, ప్రార్థనా పరురాలుగా నీ జీవితంలో కొనసాగు. So the first answer to or antidote to worry is to be persistent in prayer. మన చింతలు ఈ విచారాలు జయించడానికి ఎడతెగక ప్రార్థన చేయుటనే మొట్టమొదటి సూత్రం. Anytime, anywhere, just talk to God. Just tell Him. ఎక్కడైనా ఎప్పుడైనా ధైర్యంగా దేవునితో మాట్లాడు, దేవునికి చెప్పు. It is always told about an old lady ఒక వృద్ధురాలైన స్త్రీని గురించి ఇలా చెప్పబడి ఉంది. who was collecting wood, for fire, for cooking food. ఈ కట్టెలు ఏరుకునేది వంట కొరకు ఒక వృద్ధ స్త్రీ. So she was taking all that wood on her head. ఈ కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకుంది స్త్రీ వృద్ధురాలు. And she was walking towards her house. ఆమె ఇంటికి అలా ఊగుతూ ఊగుతూ వెళ్తూ ఉంది. She was very tired bearing that load. ఆ యొక్క కర్రలు మోసుకొని బాగా అలసిపోయింది. So a bullock cart was going from there. ఆమె ప్రక్కనే ఒక ఎద్దుల బండి అలా వెళ్తూ ఉంది. The man had pity on this old woman. ఈ బండి నడిపే వ్యక్తికి ఆ వృద్ధురాలి పైన జాలి పుట్టింది. He said, Amma, don't worry, please come inside and sit in my bullock cart. ఈయన అన్నాడు, అమ్మా ఎందుకమ్మా అంత భారం, నా బండి మీద వచ్చి కూర్చో అమ్మా అన్నాడు. I will drop you near to your house. నీ ఇంటి దాకా నేను నిన్ను దించుతాను అన్నాడు. So this Amma went into the bullock cart. ఈ వృద్ధ స్త్రీ ఆ బండిలో కూర్చుంది. And she went inside. ఆ బండి లోపలికి వెళ్ళింది. And the bullock cart started. ఆ ఎద్దుల బండి ఇక ప్రారంభమైంది. After some time, there was a sound. కొద్ది దూరం వెళ్తూ ఉండగా ఒక శబ్దం వినబడింది. Like this sound was there. ఏమిటా శబ్దం అంటే అంటున్నామే. And the man who was riding the bullock cart, he was surprised. What is this ఎద్దుల sound? బండి నడిపే వ్యక్తికి ఆశ్చర్యం అనిపించింది. So he looked behind. వెనక తిరిగి చూశాడు. And he found this old woman sitting inside the bullock cart, but the load of wood was still on her head. ఈ వృద్ధురాలు బండి లోపలేమో కూర్చుంది గాని నెత్తి మీద మాత్రము ఆ మోపు అలాగే పెట్టుకుంది. There are many Christians like that today. ఈనాడు కూడా చాలా మంది క్రైస్తవులు ఇలాంటి వారుగా ఉన్నారు. They have accepted the Lord in their life.
వారి జీవితాల్లో ప్రభువును రక్షకునిగా They అంగీకరించారు. are brought into that bullock cart of salvation. ఈ రక్షణ బండిలో కూర్చున్నారు. The Lord is riding and taking care of every aspect of their life. ఈ ప్రభు రక్షణ బండిని నడిపిస్తూ ఆయన సాగిపోతూ ఉన్నాడు. But they are still holding on all worries on their head. ఈ రక్షణ బండిలో కూర్చున్నా ఈ విచారాల మోపును మోసుకుని పోతూనే ఉన్నారు. Just take it out and keep it in the bullock cart. ఈ విచారాల మోపును ఎత్తి పక్కన పెట్టండి. Cast it upon the Lord. ప్రభువు మీద వేయండి. Relax there. విశ్రాంతిగా ఉండండి. By worrying, you cannot change anything. నీవు చింతించి ఏం చేయగలవు? You cannot make one white hair or grey hair black. నీవు చింతించి ఈ తెల్ల వెంట్రుకను నల్లగా చేయగలవా? నీ చేత అవుతుందా? You know it, you cannot do anything. నీవు ఏమీ చేయలేవు, నువ్వు చేయజాలవు. But by worrying, you are wasting your time. చింతించి నీ సమయం నీకు వృధా. You are becoming useless in the things of God. నీవు దేవుని పని విషయములో అశ్రద్ధగా ఉండి నిరుపయోగముగా So that is మారిపోతున్నావు. the first antidote. Pray without ceasing. Be persistent in prayer. ఈ చింతను జయించడానికి మొదటి కారణం ఎడతెగక ప్రార్థన చేయి. Look at verse 8 and he gives second antidote, that is to have a truthful thinking in us. 8వ వచనములో రెండవ విజయ సోపానాన్ని చెబుతున్నాడు. సరైన వాటి మీద ధ్యానముంచుడి. What is that? అదేమిటి? First you take off the load. ఈ మొట్టమొదట ఈ విచారాల మోపును పక్కన Now పెట్టు. don't think about worries. ఈ విచారాల గురించి ఆలోచించవద్దు. Put it upon the Lord. ఈ విచారాలు ప్రభువు మీద వేయి. With those 4 things. ఈ 4 విషయాలు And then you కలిగి ఉండు. start thinking something which is good and truthful. ఏవి మంచివో ఏవి న్యాయమైనవో వాటిని గురించి Look at verse 8. 8వ వచనం. Finally, brethren, whatsoever things are true, whatsoever things are honest, whatsoever things are just, whatsoever things are pure, whatsoever things are lovely, whatsoever things are of good report, if there be any virtue and if there be any praise, think on these things. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి. Now notice one secret here. ఇక్కడ ఒక రహస్యాన్ని గుర్తించండి. What you are thinking now నీవు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో is that you are choosing to thinking that. నీవే ఆ ఆలోచనలను ఎన్నుకొని నీకు నీవే ధ్యానిస్తున్నావు. Did you get that? అర్థమైందా? Whatever you are thinking now, ఇప్పుడు నీవు ఏమి ఆలోచిస్తున్నావో it is you who is choosing that to think on about. నీవే వాటిని ఎన్నుకొని వాటిని గురించి చింతించి వాటిని గురించి ధ్యానిస్తున్నావు. So if you choose to think on bad things, it is up to you. నీవు చెడ్డ వాటిని ఎన్నుకొని ధ్యానించాలనుకున్నావా నీ ఇష్టం. But వాటినే ఎన్నుకో, వాటినే ధ్యానించు. But that will cause you worries and anxieties. నీటి ద్వారా నీ చింతలు ఇంకా ఎక్కువైపోతాయి, గలిబిలిలోకి So వెళ్ళిపోతావు. Paul says here, choose to think which is truth and good and better for you. పౌలు ఇక్కడ ఎన్నుకోవలసినవి ఏవో చెబుతూ సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైన వాటిని ఎన్నుకోండి అన్నాడు. Now what we choose to think is like this. మనము ఏవి ఎన్నుకుంటున్నామో ఇలా ఉంది. There are 2 words for that. ఎన్నుకోవలసిన వాటి విషయం పదాలు ఉన్నాయి. Many people what they think is, first word is if only. If only. కొంతమంది ఇలా అయితే అని ప్రారంభిస్తారు. That means, oh, if only I would have been born in America, how nice it would have been. అయ్యో, నేను అమెరికాలో పుట్టి ఉంటే ఎంత బాగుండేది అంటారు. Oh, if only I would have got that job, it would have been very nice. నాకు ఆ ఉద్యోగం వచ్చింటే ఎంత బాగుండేది అంటున్నారు. And some husbands, they say like this, if only I would have married that girl instead of this lady, how nice it would have been. కొంతమంది భర్తలు అంటున్నారేమో, ఈమెను కాకుండా ఆమెను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేదో. After 15 years of marriage, they are thinking of changing their life partner. I should have married that girl. ఆ పెళ్లి 15 సంవత్సరాల తర్వాత కూడా అనుకుంటున్నారు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేదో అని. If only I would have done that, that is another problem. నేను ఇంకేదైనా చేసింటే అని అనుకుంటున్నారు. It is unchangeable past. It is gone. You cannot do anything with that. గడిచిపోయిన దాన్ని నీవు ఏమీ చేయలేవు, అది చేయజాలవు, దాన్ని మర్చిపో. So don't dwell on unchangeable past. అసలు గడిచిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? The second word is, రెండవ పదం, what if this will happen? What if that will happen? ఇది నాకు అయ్యింటే ఎంత బాగుండేది, అది నాకు అయ్యింటే ఎంత బాగుండేది అనుకుంటున్నారు. What if I become from constable to inspector? నేను కానిస్టేబుల్ నుండి ఇన్స్పెక్టర్ అయితే ఎంత బాగుండేది. From inspector to what next?
ఆ ఇన్స్పెక్టర్ తర్వాత ఏంటి? Deputy Inspector General, DIG. DIG అయితే ఎంత బాగుండేది. Yeah. What if I become like this? What if I become like నేను that? ఇలా ఇంటే బాగుండేది, అలా ఇంటే బాగుండేది అనుకుంటా. First thing is thinking about past, which is wrong. ఒకటి, గడిచిన వాటిని గురించి నీవు ఆలోచించడమే తప్పు. What if I would have been like this, I would have been like that? నేను ఇలా ఇంటే అలా ఇంటే అనుకోవడం రెండవ తప్పు. That is also unknowable future. What will happen is unknowable to us. అసలు రేపేంటి అనేది నీకేం తెలుసు? So these are the two things which cause worries and problems, unnecessary. అసలు అనవసరంగా సమస్యల కారణం ఈ రెండే. Neither we can change past nor we can alter future. అసలు కారణం గమనించండి, గడిచిపోయిన దాన్ని నీవేం చేయలేవు, రాబోయేదాన్ని నీవేం చేయలేవు, దాని గురించి ఎందుకు చింత? But Psalms 119 and verse 65 says, peace have they who have their mind set upon your law. నీ ధర్మశాస్త్రం మీద మనస్సు గల వారికి ఎంతో నెమ్మది గలదని 119వ కీర్తనలో Beloved, meditate on these things. వీటి మీద ధ్యానముంచుడి. Now when we talk about meditate, let me tell you one more illustration. ఈ ధ్యానాన్ని గురించి అంటూ ఉండగా మరొక దృష్టాంతాన్ని మీకు చెబుతాను నేను. Our brother Sika has referred to that psalm many times, Psalm 1. సీకా గారు మొదటి కీర్తనను ఎన్నోసార్లు కోట్ చేసింటారు. What we read about a blessed man there, అక్కడ ధన్యుడైన వ్యక్తిని గురించి ఏమని చదువుతున్నాం? just turn to that verse for a while. మనకు తెలుసు, అయినా బైబిల్ తిప్పండి. 1వ కీర్తన. Come to Psalm 1. 1వ కీర్తన. Look at verse 1. 1వ కీర్తన 1వ వచనం చూడండి. 3 things are said about a blessed man. ఈ ధన్యుడైన వ్యక్తిని గురించి 3 విషయాలు చెప్పబడ్డాయి. Who is a blessed man? ఎవరు ధన్యుడు? Who walketh not in the counsel of ungodly, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, nor standeth in the way of sinners, పాపుల మార్గమున నిలువక, nor sitteth in the seat of the scornful. అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. 3 activities of his life are said. ఈ వ్యక్తి జీవితంలో 3 కార్యాలున్నాయి. Walking, standing or sitting. నడుచుట, నిలుచుట, కూర్చుండుట. With ungodly or scornful or sinners. దుష్టులు, పాపులు, అపహాసకులతో. Now notice very carefully. జాగ్రత్తగా గమనించండి. Why that disciple, one who was so close to the Lord, but has denied the Lord 3 times. ఒక శిష్యుడు, ప్రభువుతో సన్నిహితంగా ఉన్న శిష్యుడు 3 సార్లు ప్రభువును బొంకాడు. ఎందుకు? Just read 3 verses from the Bible. బైబిల్ గ్రంథములో నుండి 3 మాటలు గమనించండి. Here we read, blessed is the man that walketh not in the counsel of the ungodly. ధన్యుడు ఎవరు అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవని వాడు. What happened to Peter? పేతురుకి ఏమైంది? Can you read Mark 14 and verse 54? మార్కు సువార్త 14:55 చదువుతారా? మార్క్ 14:55. 14:54. 14:54 చూడండి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి. Look at how he walked. పేతురు ఎలా నడుచుకుంటూ పోయాడో గమనించండి. First of all, he walked from a distance. ప్రభువును దూరము నుండి వెంబడిస్తున్నాడు. Look at John 18 and 18. యోహాను సువార్త 18 చూడండి. John 18:18. యోహాను సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రౌతులను మంట వేసి చలి కాచుకొనుచుండగా పేతురు వారితో నిలువబడి. That means he stood with that wrong group there. సరికాని వారి దగ్గర నిలబడ్డాడు ఈ పేతురు. Look at one more verse. మరొక వచనం చూడండి. Luke 22 and verse 55. లూకా 22:55 వచనం. 22:55 వచనం. అంతటా కొందరు నడుము ముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురు వారి మధ్యను కూర్చుండెను.
3 things exactly he has done against this psalm. ఈ 1వ కీర్తనలో ఏవైతే చేయకూడదు అన్నారో వాటిని ఖచ్చితంగా పేతురు చేశాడు. He was walking from distance. దూరముగా ప్రభువుని వెంబడిస్తున్నాడు. He was standing among them. వారి మధ్యన నిలిచాడు. And he was sitting there. వారితో కూర్చున్నాడు. What happened because of that? దాన్ని బట్టి ఏమైంది పేతురుకు? He denied the Lord 3 times. ఈ ప్రియ ప్రభువును 3 సార్లు బొంకాడు. So we have to be careful in our walking, standing and sitting. అందుకే మన జీవితంలో ఈ నడక, ఎక్కడ నడుస్తున్నావో, ఎక్కడ నిలబడ్డావో, ఎవరితో కూర్చున్నావో జాగ్రత్త. And then only either you can confess the Lord or you will deny the Lord. దాన్ని బట్టి ఆయన నువ్వు ప్రభువుగా గుర్తించనైనా గుర్తించాలి, లేక ప్రభువును నిరాకరించనైనా నిరాకరించాలి. The first solution is to cast anxiety upon the Lord by persistent prayer. ఈ చింతను చేయించడానికి మొదటి సూత్రము, ఆ చింతలు ఆయన మీద వేసి ఎడతెగక ప్రార్థన చేయండి. Second, by truthful thinking. రెండవది సరైన వాటి మీద ధ్యానం ఉంచండి. Don't keep talking about if only and what if. అది సంభవించింటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అనుకోవద్దు. Forget about all that. గడిచిన వాటిని గురించి, భవిష్యత్తును గురించి మర్చిపో. Think on these things, he says. వీటి మీద ధ్యానం ఉంచండి అంటున్నాడు. Let me tell you the third and the last principle. ఆఖరి సూత్రం చెబుతున్నా నేను. Be consistent in your conduct or in your behavior. నీ ప్రవర్తనలో నువ్వు సరిగా ఉండాలి అంటున్నాడు. Look at verse 9 and 10. 9, 10 చూడండి. Those things which ye have both learned and received and heard and seen in me, do, and the God of peace shall be with you. But I rejoice in the Lord greatly, and now at the last your care of me hath flourished again, wherein you were also careful, but you lacked opportunity. మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి. Notice there, be not always only learners. మీరేదో నేర్చుకునేవారిగా జీవిత కాలం అంతా ఉండవచ్చు. Be not only as receivers. ఏదో స్వీకరించేవారిగా మాత్రమే జీవిత కాలం అంతా ఉండవద్దు. Be not only as hearers. ఏదో వినేవారిగా మాత్రమే మీరు ఉండవద్దు. Be not only as observers. ఏదో చూచేవారుగా మాత్రమే మీరు ఉండవద్దు. But what he says, be the doers of what you have learned. మీరు ఏది నేర్చుకుంటేనే అట్టి వాటిని చేయుడి. Be doers of what you have received. మీరు ఏవి పొందారో వాటిని చేయండి. Be doers of what you have heard. ఏవి విన్నారో వాటిని చేయండి. Be doers of what you have observed or seen in men of God. దైవ జనులలో వేటిని చూచారో వాటిని చేయండి. And the promise is what? ఆ వాగ్దానం ఏమిటది? ఆ తరువాత, and the God of peace will be with you. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును అన్నాడు. Did you notice 2 promises? ఈ 2 వాగ్దానాలు గమనించారా? In verse 7, the peace of God will be given to you. ఒకటవది దేవుని సమాధానము మీకు ఇవ్వబడును 7వ వచనములో. And in verse 9, God of peace will be with you. 9వ వచనములో సమాధానకర్తయగు దేవుడే మీతో ఉంటాడు. What an interesting thing. ఎంత ఆసక్తిగల విషయం. Not only peace from God, దేవుని యొద్ద నుండి సమాధానం మాత్రమే కాదు, but very God of peace will be with me. ఆ సమాధానకర్తయగు దేవుడే నీతో ఉంటాడు. Then what problems and anxieties can trouble me? అసలు ఇక ఏ చింతలు మనల్ని జయిస్తాయండి? But when can God of peace be with you? Will be with you? అయితే ఎప్పుడు ఈ సమాధానకర్తయగు దేవుడు నీతో ఉంటాడు? Only if you are doers of this word. ఈ వాక్య ప్రకారము చేసినప్పుడే. Beloved, this is not only for preaching, this is really for practicing. ప్రియులారా, ఇదేదో బోధించటానికి కాదు, ఇది జీవించటానికి. It is said about the preacher like this. ఈ ఒక బోధకుని గురించి ఇలా చెప్పబడి ఉంది. Once a pastor was preaching message. ఒక బోధకుడు బోధిస్తున్నాడు. And he was preaching all delightful message. మంచి ఆసక్తికరమైన అంశాన్ని బోధిస్తున్నాడు. His face was shining. ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉంది. His message was powerful. ఆయన ప్రసంగం శక్తివంతంగా ఉంది. So his wife, pastor's wife, was sitting there. ఈ పాస్టర్ గారి భార్య అక్కడ కూర్చుంది. So one sister was sitting next to her. ఆ పాస్టర్ గారి భార్య పక్కన ఇంకొక ఆమె కూర్చుంది. And so sister told to pastor's wife, ఈ సిస్టర్ పాస్టర్ గారి భార్యతో అంది, oh, what your husband is really so nice message. అబ్బా, నీ భర్త ఎంత మంచోడమ్మా, ఎంత మంచి వాక్యం చెప్తున్నాడు అని. Oh, whenever he is preaching on the pulpit, I feel as if angel of God is speaking to us.
అవును, ఆమె అంది ఎప్పుడైనా సరే నా పులిపీట్లో మాట్లాడుతుంటే ఒక దేవదూత వలె మాట్లాడతాడు. Pastor's wife looked at her. ఈ పాస్టర్ గారి భార్య ఆమె వైపు అలా చూసి, and she said like this, ఆమె ఇలా అంది, on pulpit he's like angel, ఈ పుల్పీట్ దగ్గరేమో దేవదూత వలె ఉంటాడు, but if you come to home he's like a devil. ఇంటికి వస్తే దయ్యం మాదిరి ఉంటాడు. So on pulpit like దూతం and ఇంటిలి భూతం. ఈ పుల్పిట్ లోనేమో దూత, ఇంటిలోనేమో భూతం. Did you understand that? అర్థమైందా? There is no consistency in many lives. ఈనాడు చాలా మంది జీవితాల్లో ఈ స్థిరత లేదు. At home they are devils. ఇంట్లోనేమో దయ్యాలు మాదిరి ఉంటారు. Fighting, కొట్లాట, shouting, కేకలు, and biting each other. ఒకరినొకరు కొరుక్కోవడం. There is no peace, happiness, joy inside the house. ఇంటి లోపల సమాధానం, ఆనందము లేదు. But here all big appearances. ఇక్కడికి పులిపిటి దగ్గర రాగానే అబ్బో ఎంత బాగా కనపడతాము. Don't deceive yourself. నిన్ను నీవు మోసపరుచుకోవద్దు. I'm not talking about only preacher, but I'm talking about every one of us. నేనేదో ప్రీచర్ గురించి, బోధకుని గురించి మాత్రమే మాట్లాడలేదు, మనలో ప్రతి వారిని గురించి మాట్లాడుతున్నాను. There has to be consistency in our behavior. మన నిజ జీవితంలో ఒక స్థిరత ఉండాలి. I don't know whether you have noticed this or not, but I have noticed. మీరు దీన్ని గమనించారో లేదో నేను గమనించాను. When the brothers meet sisters in the assembly, ఈ సంఘాల్లో when the brothers meet the sisters in the assembly, ఈ సహోదరులు సంఘంలో కలుసుకున్నప్పుడు they'll say, వందనాలు సిస్టర్. ఈ సంఘంలో బ్రదర్స్ అంటారు సిస్టర్స్ తో, వందనాలు సిస్టర్, బాగున్నావు సిస్టర్, బాగున్నావు సిస్టర్, is it all okay with you? అంత బాగుందా నీకు? They will tell so nicely with the sisters. ఆ సిస్టర్స్ తో చాలా బాగా చెప్తారు. But when they go to their house, ఇంటికి వెళ్ళగానే, and when they see their wife, భార్యతో అంటారు, or see their daughter, ఆ బిడ్డను చూడండి, or see their children, వారి పిల్లలను చూడండి, the language is all changed. ఈ సంఘంలోనేమో అబ్బో ఎంత బాగా మాట్లాడతారు, ఇంటికి వెళ్ళగానే ఇక వాళ్ళ భాషే మారిపోద్దండి. ఏయ్ ఓయ్ ఓయ్ ఏయ్ bring water, నిలుసురా, do this, hey where is my cloth, ఎక్కడో బట్టలవి, you don't know I have to go there, అక్కడ పోవాలని తెలుదా నీకు, I'm getting late, టైం అయింది. the whole language is changed. భాషే మారిపోయిందండి. In the assembly, వందనాలు సిస్టర్, సంఘంలోనేమో వందనాలు సిస్టర్, and at home ఇంటికాడేమో all different behavior. అసలు ఇంట్లో అంతా మారిపోతాయండి మాటలు. I don't know how that can be. అసలు ఒక విశ్వాసి ఇలా ఎలా ప్రవర్తిస్తాడు అంటున్నా నేను. So I try to do in my family life like this. నేను నా కుటుంబ జీవితంలో ఇలా చేస్తున్నానికి ప్రయత్నిస్తుంటాను. So just in the morning, hello Jesse, how are you? ఉదయమే నా భార్యతో, జెస్సీ హలో బాగున్నావా అంట. Is everything fine? బాగుందా నీకంతా? What are you going to prepare today? ఈ రోజు ఏం చేయబోతున్నావు నువ్వు? Don't prepare dinner tonight. ఈ రాత్రి డిన్నర్ చేయొద్దు. Today we will go and eat outside. ఈ రోజు డిన్నర్ కు బదులుగా హోటల్ కి వెళ్దాం. Every day you are working very hard, you know. ప్రతిరోజు కష్టపడుతున్నావు నువ్వు. So today is a relaxed day for you. ఈ రోజు బాగా విశ్రాంతిగా ఉందాం. You just say sometimes to them. వారితో కొన్నిసార్లు ఇలా You అనాలి. will find the love and harmony in your family life. నీ కుటుంబాల్లో ఆ ఆనందము, ఆత్మీయత అనేది తొణికిసలాడాలి. We are here to live only for a couple of years, my dear. ప్రియులారా, ఎంతకాలం అండి బతికేది మనం? Why to live in problems, anxieties and fightings and backbiting? ఈ కొద్ది కాలం బ్రతికే ఈ బ్రతుకుకు ఈ కొట్లాటలు, కలహాలు, గలిబిలి, గందరగోళం ఏమిటి జీవితం? After all, I'll tell you one more secret. ఒక్కొక్క రహస్యాన్ని మరొక రహస్యాన్ని చెబుతాను. Married life is only here. కుటుంబ జీవితం ఇక్కడ మాత్రమే, అక్కడ లేదు. It's only here. ఇక్కడ మాత్రమే. It's only now. ఇప్పుడు మాత్రమే. And it's only with one wife. ఒక్క భార్యతోనే. It's only with your dear children. నీ ప్రియమైన పిల్లలతోనే. Husband, wife, come to God. భార్యాభర్తలారా, ప్రభు దగ్గరకు రండి. Do you have family altar in your house? మీ కుటుంబాలలో కుటుంబ బలిపీఠం ఉన్నదా? Do you sit around the table and thank the Lord for food? ఆ బల్ల చుట్టూ కూర్చున్నప్పుడు, దేవా ఈ ఆహారముకై స్తోత్రం అంటున్నావా నీ కుటుంబములో? You cannot expect without all this to get rid of anxieties and worries in your life. ఇవేవి నీవు చేయకుండా చింతలు పోవాలంటే పోవమ్మా అయ్యా, అవి అలాగే ఉంటాయి. When you go your home, both husband wife come together. మీరు ఇంటికి వెళ్ళగానే భార్యాభర్తలు దగ్గరకు రండి. Or if you youth or you young girls, tell to your parents, come together for family altar. ఒకవేళ మీ తల్లిదండ్రులు మాట వినకపోతే, పిల్లలారా మీరు చెప్పండి తల్లిదండ్రులకు, అమ్మా రండి ప్రార్థన చేద్దామని చెప్పండి. Sit seriously in the presence of God. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా కూర్చోండి. Sing praises to God.
పాడుతూ దేవుని స్తుతించండి. Read the portion of the scripture systematically. ఒక వాక్య భాగం నుండి మరొక వాక్య భాగాన్ని చదవండి. Explain these things to children. పిల్లలకు వాటిని వివరించండి. And prayerfully close your day. ఆ దినాన్ని ప్రార్థనా పూర్వకంగా ముగించండి. You will find the peace of God, and God of peace will be with you all the అప్పుడు time. మీతో దేవుని సమాధానం, సమాధానకర్త అయిన దేవుడు మీతో కలిసి నివసిస్తాడు. And all that is what Apostle Paul is telling here. అదే ఫిలిప్పీ పత్రికలో పౌలు చెబుతున్నాడు. See, these verses you are supposed to memorize. ఈ వచనాలను మీరు ధ్యానించండి. And when God will rule in your heart, I tell you, it's a different experience. దేవుడు మీ హృదయాలను ఏలి ఒక అసమానమైన అనుభవంలోనికి తీసుకుని వెళ్తాడు. It's my humble prayer to God ఇది నా దీన ప్రార్థన మీ that విషయమై. this short meditations from Philippians 4 chapters ఈ will be a 4 blessing, అధ్యాయాల్లో ఫిలిప్పీ పత్రిక ధ్యానాలు may be blessing to your personal and family and assembly Christian life. మీ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. This was the church at Philippi. Let this be the assembly where you fellowship with. ఫిలిప్పీ సంఘం ఎలాంటిదో నీవుండే సంఘం అలాగుండును గాక. And God's blessing will be His peace in your heart. దేవుని ఆశీర్వాదం, దేవుని సమాధానం మీకు ఉండును And గాక. God's blessing will be, God of peace will be with you. దేవుని ఆశీర్వాదం, దేవుని సమాధానం మీ మీద ఉండును గాక. So cast all your anxieties and worries aside. మీ చింతలన్నీ పక్కన పెట్టండి. And the Lord has given such a promise to us. మనకు గొప్ప వాగ్దానం దేవుడిచ్చాడు. May this be true in your life and my life. ఈ వాస్తవాలు నీ జీవితంలో, నా జీవితంలో వాస్తవాలుగానే ఉండును గాక. Truly speaking, my message is not over. నిజం చెప్పాలంటే నా వర్తమానం అయిపోలేదండి. There are so many things my heart is telling I should keep telling you. ఎన్నో విషయాలు నాలో ఉబ్బిక వస్తున్నాయి ఇంకా మీకు చెప్పాలని. Because we have to reach till verse 23 actually. నిజానికి అప్పుడే ముగింపుకు వచ్చాము. There is so much truth in that. అందులో ఇంకా ఎన్నో సత్యాలు ఉన్నాయి. There Paul is talking about contentment in life. తృప్తి, సంతృప్తిని గురించి పౌలు మాట్లాడుతున్నాడు 23వ వచనంలో. And that's the secret of another. అసలు ఆ తృప్తి అనేది మరొక అంశం. But the time says I must stop. సమయం నాకు చెబుతుంది ఆగిపో అంటుంది సమయం. Even some of your faces says, brother, మీ ముఖాలు కూడా కొన్ని అయ్యా ఆపు అన్నట్లుగా ఉన్నాయి, ఇదిగో ఆకలి అన్నట్లుగా ఉన్నాయి. so even the Lord was mindful of His people. ఆ ప్రభువే మనందరి మీద దృష్టి He గలవాడు. was not only preaching to them, మనకేదో ఆయన బోధించేవాడు మాత్రమే కాదు. when He saw they are tired, ఆయన బోధించి వారి అలసట చూచి, when they are hungry, వారి ఆకలి చూచి He stopped preaching. ఆయన బోధ ఆపి He took 5 loaves and 2 fishes. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని He gave thanks, broke it and gave to them. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి వడ్డించాడు. If He is such a loving God, ఆయనే అంత ప్రేమ గల దేవుడైతే how can we be merciless servant of that God? మరి ఆ దేవుని సేవకులమైన మేము కనికరం లేని వారిగా ఇలా ఉంటామండి. So our bread is ready there. మన ఆహారం సిద్ధంగా ఉంది. Fish may not be there. ఒకవేళ చేపలు లేకపోవచ్చు. You already had mutton to afternoon. ఆ మధ్యాహ్నం మనమంతా మటన్ తిన్నాం. And some of you were eating like anything. అసలు మధ్యాహ్నం చాలా బాగా తిన్నారు మీరు. So thank God for all things and let the Philippians be a blessing to your life and my life. వీటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఫిలిప్పీ సంఘస్థుల వలె మనం ఉందుము గాక. Shall we bow our head? మన తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. Gracious God, we are so very thankful to you for your blessings in our life. కృపగల ప్రియ ప్రభువా, మీ ఆశీర్వాదాలన్నిటిని బట్టి మీకు స్తోత్రములు. Unnecessary we have been worrying over certain issues. అనేక సార్లు అనవసరమైన చింతల చేత మేమున్నాం. But now help us to be persistent in prayer. మా జీవితాల్లో ఎడతెగక ప్రార్థన చేయటం నేర్పించండి. Help us, dear Lord, to think right things in our life. మా జీవితాల్లో సరైన వాటి మీద ధ్యానం ఉంచడం నేర్పించండి. Oh God, help us to have consistency in our life and behavior. మా జీవితాల్లో తృప్తిని, మా కుటుంబాల్లో తృప్తినివ్వండి. Help us not to be overpowered by problems in our life. మా జీవితాల్లో సమస్యల చేత జయింపబడకుండా ఉండటానికి సహాయం చేయండి. But may each one of us see that our God is bigger than any problem and worry in our life. ప్రభువా, మాలో ప్రతి ఒక్కరము మా సమస్యల కంటే మీరే గొప్ప దేవుడిని చూచాము. May those 2 promises, the peace of God and the God of peace, be an our experience in our life. దేవా,
మా జీవిత అనుభవములో మీ సమాధానం మీరే మాతో ఉందురుగాక. Help us to make changes in our life and live for the praise of your glory. మీ మహిమార్థమై నివసించడానికి, జీవించడానికి మాలో మార్పులు అనుగ్రహించండి. We thank you for everyone in this hall. ఈ మందిర ఆవరణములో ఉన్న ఒక్కొక్కరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. Disperse us with truly your blessings, O God. దేవా, నిజముగా మీ ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించండి. Help us to be Christians as if you want us to be in this world. ఈ లోకములో మీరు ఎలాంటి క్రైస్తవులుగా ఉండాలనుకుంటున్నారో అలాంటి వారినిగా మమ్మను ఉంచండి. In the name of our Lord and our Savior, Jesus Christ, we pray. మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless.